వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి అర్థమెటిక్. సో దీంట్లో మనం పార్ట్నర్షిప్, రేషియో, టైమ్ అండ్ డిస్టెన్స్, ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్, ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సో ఇంకా మనం సెషన్ లోకి వెళ్దామా ఫ్రెండ్స్? In an institution, the average marks of 40 girls is 63 and that of 50 boys is 72. Find the average marks all the boys and girls together. So ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ 40 girls 63 అని ఉంది కదా. సో నేను ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మీరు 0 క్యాన్సిల్ చేయకుండా కూడా చేయొచ్చు, కానీ మనం సాల్వ్ చేసే టైంలో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా డైరెక్ట్ గా మీకు సో 40 50 అనే 0 క్యాన్సిల్ చేస్తాను. అంటే నేను ఇక్కడ ఏమేమి చేస్తున్నా క్యాన్సిల్ 4 అని కన్సిడర్ చేస్తాను. అంటే 4 into 63. ఓకే, 4 into 63 ఎంత వస్తుంది మనకి? 4 into 63, 4 3 is 12, 4 24 plus 1 252. ఓకే, సో నెక్స్ట్ బాయ్స్ ఎంత ఉన్నారు? 5 into 72, సో 10, సో 36. ఓకే, మొత్తం ఎంత? యావరేజ్ అండి. అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. 4 plus 5 9. ఓకేనా? సో యాడ్ చేయండి. యాడ్ చేసి ఎంత వస్తుంది ఫ్రెండ్స్ మనకి? 2 1 6 6 1 2 by 9. ఓకేనా? సో 9 1 9 6 54, రిమైనింగ్ 4 8 68. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? సో సపోజ్ ఇప్పుడు మీరు జీరోస్ పెట్టుకున్నారు. సో సరే, మీరు జీరోస్ పెట్టుకున్నారు అనుకోండి ఇక్కడ. సో ఏమవుతుంది? ఇక్కడ 0 ఇక్కడ 0 అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా మనకి 90 అవుతుంది. సో ఏమవుతుంది అక్కడ? సపోజ్ ఇక్కడ 90 వస్తే ఇక్కడ 90, 0 క్యాన్సిల్. సో ఇక్కడ క్యాన్సిల్ చేసే బదులు క్వశ్చన్ లో క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది కదా అని నేను క్వశ్చన్ లోనే మీకు క్యాన్సిల్ చేశాను. ఓకేనా? ఇట్స్ క్లియర్? ఓకే, నెక్స్ట్ ఏ షాప్ కీపర్ మార్క్స్ హిస్ గూడ్స్ 60% more and allows a discount ఎంత? 25%. If the cost price ఎంత? 1600, then what will be the selling price? సో ఇక్కడ మనది సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు? మనకి 1600, అవునా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి గూడ్స్ ఏమొచ్చు? 60% మోర్. సో 60% మోర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమని చెప్పాను? మోర్ అని అన్నప్పుడు 100 ప్లస్ చేయమని, లెస్ అంటే 100 మైనస్ చేయమని చెప్పాను. అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 100 + 60 ఎంత? 160/100. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏం అడిగారు? డిస్కౌంట్. ఎంత డిస్కౌంట్? 25% డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే ఏంది? ఓకే, తగ్గించడమే కదా. అంటే 100 - 25 ఎంత? 75. 75/100. ఓకే, ఎస్ అను. సో 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, నెక్స్ట్ ఈ 0 క్యాన్సిల్, అవునా? సో నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేయండి. సో 5 2s 10, 5 1 7 2 15, 2 1 2 8. ఓకే, ఇంక ఇక్కడ ఉందా? క్యాన్సిల్ లేదు, అంతేనా? సో 18 into 15 ఎంత? 120 into 16. ఓకే, నెక్స్ట్ 12. సో 0 12 6 ఎంత? 72. 12 1 12, 12 plus 7 19. సో సేలింగ్ ప్రైస్ ఎంత ఫ్రెండ్స్? 1920. Find the remainder obtained when 11 power 7 8 is divided by 8. ఓకే, సో ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఒక్కసారి కాన్సెప్ట్ చెప్తాను, వినండి. సో సపోజ్ నాకు ఇక్కడ 9 power 7 8/8 అని ఇచ్చాడు అనుకోండి. ఓకే, సో 9 minus 8 ఎంత? 1. 1 power 78 ఎంత? 1 కదా ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దామా? సో క్వశ్చన్ చూడండి, 11 power 7 8 రిమైండర్ ఎంత ఇచ్చారు? మన డివైడెడ్ బై ఎంత? 8. ఓకే, ఎస్ అని. సో ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేసి ఎంత వస్తుంది మనకి? 3 power 7 8/8, అవునా? సో ఇప్పుడు నేను దీన్ని 3 power 2 whole square, సో 39 అని రాసుకోవచ్చా? డివైడెడ్ బై 8. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను 3 power 7 8 అని వచ్చింది. దీన్ని నేను స్ప్లిట్ చేసా. 3 square 39, ఈ రెండింటిని మల్టిప్లై చేసి నాకు 78 కదా వచ్చేది. ఓకే, సో లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ 3 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత? 9. 9 power 39/8. ఓకే, ఈ రెండింటిని మైనస్ చేసి ఎంత వస్తుంది నాకు? 1. 1 power 39 అంటే ఆన్సర్ ఎంత? 1. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్ ఎలా సాల్వ్ చేశానా? సో ఇక్కడ మనం ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన వాల్యూని నేను 9 లోకి
5, 10, 15 days respectively. A, B, C take 8800 to complete the same work. Then what will be the B alone in rupees? Okay, ఇక్కడ మనకి ముగ్గురు కంబైన్ చేసి వర్క్ చేశారంట, కానీ B alone అయితే ఎంత వర్క్, సో ఎన్ని రూపీస్ అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి A, B, C, సో ఎంత ఇచ్చారు మనకి 5, 10, 15. ఓకే, సో ఈ మూడింటిని ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ మనకి 30. అవునా, ఎస్ అను. ఓకే, ఎల్సిఎం చేద్దాం లేకపోతే 5, 10, 15. ఓకే, సో ఇది ఎంత 5 తీసుకుందాం. 5 2s నెక్స్ట్ 3. 5 2s ఎంత 10, 10 3s 30. ఆల్రెడీ మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ లో ఎలా సాల్వ్ చేయాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసా. అవునా, ఇక్కడ నేను 5 తీసుకున్నా. అవునా, 5 2s 10 వస్తుందా, నెక్స్ట్ 5 3s 15 వస్తుందా. సో ఈ మూడింటిని చేస్తే మనకి 30 వచ్చిందా. సో 5 లో ఎన్ని టైమ్స్ పోతుంది 30, 6, 3, 2. ఓకే, సో ఇక్కడ మనం ఏమని అడుగుతున్నాం, బి అలోన్ అయితే ఎంత అని అడుగుతున్నాం. సో బి అంటే ఏంటి, ఇదే కదా ఎఫిషియన్సీ 3. సో ఈ మొత్తం టోటల్ చేయండి. 11 into 8, 18800. సో 11 ones 11, 800. సో 3 8s ఎంత 24. సో 2400 రూపీస్ బి అన్నమాట. బి ఎంత బికి ఎంత వచ్చింది మనీ 2400. ఓకే, 3 మెంబర్స్ కి కలిపి 8800 అయితే బి అలోన్ కి ఎంత మనీ వచ్చింది అలోన్ గా అంటే 2400. ఇట్స్ క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఫ్రెండ్స్, 3 number A, B, C are in the ratio 2:3:5. If each number is increased by 20%, 40%, 60% respectively, what will be the new ratio? So okay, ఇక్కడ నాకు ఎంత ఇచ్చారు రేషియో వాళ్ళు 2, 3, 5. అవునా, సో నేను ఇది 200, 300, 500 తీసుకున్నా. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏం అడిగారు, మోర్ అడిగారు, అంటే 20% మోర్. అవునా, సో 20% మోర్ అంటే ఎంత వస్తుంది నాకు 120/100 into 200 రాసుకోవచ్చా. సో క్యాన్సిల్ చేయండి. సో 120 into 2 ఎంత వస్తుంది నాకు 120 into 2 240. ఓకేనా, ఎంత పర్సెంటేజ్ 20% ఇంక్రీజ్ అయితే నాకు 240 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ నాకు ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి నేను జీరోస్ హండ్రెడ్స్ లో రాసుకున్నా. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ 30కి 300కి ఎంత 40%. నెక్స్ట్ ఇంకొకటి ఎంత ప్లస్ 60%. ఓకే, సో ఇప్పుడు చూడండి 40% అంటే 140/300 into 100 into 300. ఓకే, 0 0 క్యాన్సిల్. 140 into 3 అంటే ఎంత వస్తుంది మనకి, సో 420. ఓకే, 420. ఓకేనా, వాళ్ళు అడిగింది ఇదే కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ 160/100 into 500. సో క్యాన్సిల్. సో 16. సో 160 into 5, 16 5s ఎంత వస్తుంది మనకి, 5s ఎంత 80, 800. ఓకేనా, సో 240, 420, 800. దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చా, 0 0 క్యాన్సిల్. ఓకే, సో 4 టేబుల్ చూడండి, 112:21 is 2 టేబుల్. ఓకే, 12, 21, 40. న్యూ రేషియో ఏంది 12, 21, 40. ఓకే, ఇట్స్ క్లియర్. A, B invested in a business in the ratio 5:4. B left the business after 8 months. In the first year, the business made a profit 92,000. What is the share of B in this profit? ఓకే, ఇక్కడ మనకి B ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి రేషియో ఎంత ఇచ్చారు 5, 4. అవునా, 5, 4 కదా. సో A, B. ఓకే, సో ఇక్కడ మనం ఏమన్నారు, B అనేది ఆఫ్టర్ 8 months తర్వాత బిజినెస్ కి లెఫ్ట్ అయిపోయింది, అంటే 8 months తను వర్క్ చేసిందే కదా. సో ఇంటూ 8 ఎన్ని 1 year కాబట్టి 12. ఓకే, సో క్యాన్సిల్ చేద్దామా, 4 1s 4 3s అంటే 15 8. ఓకే, వీళ్ళు ఏం అడిగారు మనని, బి ప్రాఫిట్ ఎంత అని అడిగారు. అవునా, బి ప్రాఫిట్ కదా. సో 8 ఈ రెండింటిని ప్లస్ చేసి 23 ఇంటూ ఎంత మొత్తం అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేశారు 92,000. ఓకే, సో 23 1s 23 4s 92, 4,000. సో 8 into 4,000 ఎంత 32,000. ఓకేనా, బి కి ప్రాఫిట్ ఎంత వచ్చింది 32,000 రూపీస్ వచ్చింది.
ఓకేనా? ఇట్స్ క్లియర్. If 5 is added to a number, then the number becomes 112.5% of itself. What is the number? So ఇక్కడ చూడండి, క్వశ్చన్ లోనే మనకి ఏమని ఇచ్చారు, 5 is added to a number. ఆ నెంబర్ మనకు తెలియదు కదా, సో x plus 5. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఏమని చెప్పారు, సో 112.5% itself అన్నారు. సో x into 112.5 by 100. ఓకే, ఎస్ అన్. సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో 100 x plus 500 is equals to 112.x. ఇంతేనా? సో దీని రెండింటిని మైనస్ చేయండి. సో 500 is equals to 12.5x. అంతేనా? ఓకే. సో నెక్స్ట్ ఈ పాయింట్ బై నాకు 10 వస్తుంది. ఈ 10 ఇంటూ చేస్తే ఎంత వస్తుంది నాకు, 5000 is equals to 125x. ఓకే, 25 5s 25 2s. ఓకే, ఎంత వస్తుంది నాకు, సో 5 1s 540. సో x is equals to 40. ఓకేనా? ఆ నెంబర్ ఏంటి ఫ్రెండ్స్, 40. ఓకే, ఇట్స్ క్లియర్ కదా? ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో